వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ట్రిగ్నోమెట్రిక్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందామండి. ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ద సమ్ ఆఫ్ యాంగిల్స్ హూజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే మనకు కాంప్లిమెంటరీ యాంగిల్లో 2 యాంగిల్స్ ఉంటే దాని ఈక్వల్ టు ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. మనకు ట్రయాంగిల్ ఏబిసి అనేది తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి మనకు ఒక ట్రయాంగిల్ లో అన్ని యాంగిల్స్ మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 180 డిగ్రీస్ అవుతుంది. సపోజ్ బి ఈక్వల్ టు రైట్ యాంగిల్ అన్నారు. రైట్ యాంగిల్ అంటే ఏంటి? మనకు బి అనేది 90 డిగ్రీస్. బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. మనం దీన్ని 90 డిగ్రీస్ ని దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఏమవుతుంది? 180 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఏ ప్లస్ సి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత మనకి? 90 డిగ్రీ. ఎక్స్ అనుకుంటే బి ఎంత అవుతుంది మనకి? ఇప్పుడు ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది, ఇటు వెళ్తే ఏమవుతుంది మనకి? యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అవుతుంది. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇప్పుడు మనము అన్ని సైడ్స్ కి మనము ఎలా రాస్తామో చూద్దాం. సైన్ ఎక్స్ అంటే ఎక్స్ కి ఆపోజిట్. ఇప్పుడు మనము యాంగిల్ ఏకి చూసామంటే యాంగిల్ ఏ అంటే ఎక్స్ అనుకున్నాం. అలాగే ఇప్పుడు యాంగిల్ సికి అంటే యాంగిల్ సి అంటే ఏంటిది? 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అవుతుంది. 90 డిగ్రీస్ మైనస్ దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ అంటే ఏంటిది? మనకి ఫార్ములా ఆపోజిట్ అవుతుంది, కొసిక్ అవుతుంది. చూడండి ఇక్కడ కొసిక్ 90 డిగ్రీస్ మైనస్ ఏమైంది? సెక్ అయింది. సెక్ ఏమైంది? కొసిక్ అయింది. అంటే ఇవి రెండు ఇన్వర్స్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే 90 డిగ్రీస్ ఉన్నప్పుడు సైన్ ఏమవుతుంది? కాస్ ఎక్స్ అవుతుంది. కాస్ 90 ఏమవుతుంది? సైన్ ఎక్స్ అవుతుంది. అలాగే టాన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది? కాట్ ఎక్స్ అవుతుంది. అలాగే కొసిక్ ఏమవుతుంది? సెక్ అవుతుంది. సెక్ ఏమవుతుంది? కొసిక్ అవుతుంది. కాట్ టాన్ అవుతుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఇలా మీకు ఇట్లా ప్రతి ఒక్కటి ఇట్లా చేయడం కష్టం కాబట్టి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే అలాగే 90 మైనస్ ఉన్నప్పుడు చూసారు, అలాగే 90 ప్లస్ కి 180 డిగ్రీస్ కి 180 డిగ్రీస్ ప్లస్ కి మనం ఎలా వస్తుందో అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈజీగా ట్రిక్స్